ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే మహిళల్ని టార్గెట్ చేసి చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ఇద్దరిని కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. చైన్ స్నాచర్స్ నుంచి బంగారం కొనుక్కున్న మరో వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి స్కూటీ, రాయల్ ఎన్ఫీల్డ్ తో పాటు దాదాపు 105 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కరీంనగర్ రూరల్ మండలం ఎలబోతారానికి చెందిన దీపక్, చందు జలసాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నారని తెలిపారు పోలీసులు. ఆమె వెనుక నుంచి అప్రోచ్ అయ్యి ఫ్రమ్ బిహైండ్ ఆమె చైన్ ని స్నాచ్ చేసి ఇద్దరు కలిసి దాని తర్వాత స్కూటీ మీద కూర్చున్న తర్వాత పారిపోవడం జరుగుతుంది. పారిపోయిన తర్వాత వెంటనే ఆమె పోలీస్ స్టేషన్కి వస్తుంది. సమాచారం తీసుకున్నటువంటి ఆఫీసర్స్ రూరల్ సిఐ గారు ప్రదీప్, దాని తర్వాత లక్ష్మారెడ్డి ఎస్ఐ గారు, దాని తర్వాత ప్రొబేషన్ ఎస్ఐ, వాళ్ళ యొక్క స్టాఫ్ అందరూ కూడా వెంటనే అలర్ట్ అవుతారు, కేసు రిజిస్టర్ చేస్తారు. దాని తర్వాత ఎఫర్ట్స్ వెంటనే స్టార్ట్ చేస్తారు. ఆ ఎఫర్ట్స్లో భాగంగా వాళ్ళు ఎగ్జాక్ట్ ఖచ్చితమైన సమాచారం కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి తెలుస్తుంది ప్రొఫెషనల్ వర్క్తో. దాని బేసిస్ మీద ఈ రోజున పొద్దున పూట 10:30 టైంలో తిగలగొట్టపల్లి యొక్క అమ్మ టెంపుల్ దగ్గర వీళ్ళిద్దరు అఫెండర్స్ ఇద్దరు కూడా నేరాలకు ఉపయోగించినటువంటి స్కూటీని మరియు ఒక బుల్లెట్ మోటార్ సైకిల్ మీద పెడుతుంటే వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఇంటర్గేట్ చేస్తారు. చేసిన తర్వాత ఆ ఇంటర్గేషన్లో భాగంగా వాళ్ళు టోటల్గా 7 అఫెన్సెస్, 2 ఏమో 3 టౌన్లో చేసినటువంటి చైన్ స్నాచింగ్స్, ఒకటి కొత్తపల్లిలో చేసిన చైన్ స్నాచింగ్, ఒకటి 2 టౌన్ లిమిట్స్లో చేసిన చైన్ స్నాచింగ్, మిగతా 3 కూడా రూరల్ లిమిట్స్లో చేసినటువంటి చైన్ స్నాచింగ్స్, టోటల్ 7 స్నాచింగ్స్ని వీళ్ళు డిటెక్ట్ చేస్తారు ఆఫీసర్స్. సిపి గారి యొక్క ఆదేశాల మేరకు